గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఈస్ తీరు. ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని నేను ఇద్దరికి సరిపడా క్వాంటిటీ చేస్తున్నాను. కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకుని ఆయిల్ కూడా వేడైన తర్వాత 2 ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. బీట్ చేసిన వెంటనే తిప్పుకోకుండా కొంచెం సేపు ఆగి తిప్పుకుని ఇలా ఎగ్ని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో తగినంత ఆయిల్ పోసుకుని ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా తురుముకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చిగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువగా మగ్గించుకుంటే టేస్ట్ అంతగా బాగోదు. ఇందులోనే కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, కారం తగినంత యాడ్ చేసుకోవాలి. సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను కారం యాడ్ చేశాను కాబట్టి రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేయలేదు. ఓన్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసమే ఉడికించుకుంటుంటే రైస్లో కొంచెం ఆయిల్ చుక్క వేసుకుని ఉడికించుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. అప్పుడే ఉడికించుకున్న వేడివేడి అన్నంని దానిలో యాడ్ చేయాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ ఫ్రైడ్ రైస్ కోసమే ఉడికించుకున్నాను. ఈ వేడివేడి అన్నం దీనిలో యాడ్ చేసుకుని ముందే ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసుకుని మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎగ్ రైస్కి ఆనియన్, లెమన్, దీనికి ముందు వీడియోలో చేర్వా ప్రిపేర్ చేసి పెట్టాను కదా, ఆ కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.